ఫ్రెండ్స్, నా ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇది వచ్చి ఎపిసోడ్ 11 అనమాట. ఎపిసోడ్ 10లో చెప్పాను కదా, నేను పీరియడ్ డిలే కోసం మెడిసిన్స్ అయితే తిన్నాను. ఆగస్ట్ 27 అయితే నా డేట్ నేను 25 నుంచి అయితే స్టార్ట్ చేశాను తిన్ను. ఎందుకంటే వినాయక చవితి, మా సాత్విక్ ఇయర్ ఫంక్షన్, అలాగే మా తోటకోళ్ళది శ్రీమంతం ఉందనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్ 11లో మా హస్బెండ్ బర్త్డే ఉందనమాట. బర్త్డే కూడా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఆ టైంలో అయితే నేను వీడియోస్ తీసాను. అవన్నీ నా ఛానల్లో అయితే ఉంటే ఎవరైనా వెళ్ళి చూసేది. ఆ తర్వాత ఇంటికి వచ్చాం కదా, ఇంటికి వచ్చాం, ఊర్లన్నీ తిరిగి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యిందనమాట. ఏదో కొంచెం వీక్గా ఉందనమాట. కానీ నాకైతే తెలియలేదు అప్పటికి. అయితే మానేసిన తర్వాత ట్యాబ్లెట్ మానేసిన తర్వాత కూడా అయితే నేను పీరియడ్ అయితే అవ్వలేదనమాట. సెప్టెంబర్ 14 డేట్ వరకు చూసాను అనమాట. అవ్వకపోతే మా అక్క అన్నది ఒకసారి టెస్ట్ చేసుకో, ఎందుకనే మంచిది అన్నది. బట్ నాకైతే నమ్మకం లేదు కన్ఫర్మ్ అవుతుందని. అయితే నేను అన్నాను, లేదులే వద్దులే, నాలుగు అవుతుంటుంది, లేట్గా అవుతానులే అన్నాను. కానీ మా అక్క ఒప్పుకోలేదు అస్సలు. లేదు, ట్రై చెయ్యి, ఒకసారి టెస్ట్ చెయ్యి అని అన్నది. అయితే చేశాను అనమాట. ఎప్పుడు సెప్టెంబర్ 14 రోజైతే తీసుకొచ్చాను చేద్దామని. ఆ రోజైతే నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దామని అయితే తీసుకొచ్చాను. కానీ ఎందుకో మరి అర్థం కాలేదు. ఆ రోజైతే ఈవినింగే చేసేసాను అనమాట. ఆఫీస్ నుంచి రాగానే ఈవినింగ్ చేసాను. చేసిగాన వెంటనే 2 లైన్స్ ఫుల్ డార్క్గా వచ్చాయి అనమాట. అస్సలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఉంటుంది అని, కన్ఫర్మ్ అవుతుందని. కానీ కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అయితే అప్పటికి మా అక్కకి ఫోన్ చేసి చెప్పి నిలగలిగా అంటే అలాగ ఉందంటే కన్ఫర్మ్ అయిన ఇది అని అన్నది. కానీ నాకు అప్పటికే మనసులో నమ్మకం లేదనమాట. లేదు, ఇది ఎలాగో వచ్చి ఉంటుంది అని అనుకున్నాను. కానీ మా అక్క లేదు, కన్ఫర్మ్ అది, ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకో అని అన్నది. అంతలాగా మా హస్బెండ్ కూడా ఫోన్ చేసి చెప్పాను అనమాట. ఆయన అయితే ఆఫీస్లో ఉన్నారు. ఆయన అయితే వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇద్దరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. నా ప్రెగ్నెన్సీ అన్నది నార్మల్ కాదనమాట. చాలా అప్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి. అవన్నీ కూడా ముందు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే 5 years తర్వాత నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, నా మనసులో ఫుల్ హ్యాపీనెస్ అనమాట. కానీ బయటికి చెప్పలేకపోతున్నాను. ఎక్కడ ఏంటి దిష్టి పడుతుంది అది అంటారు కదా, అలాగనుకొని నేనైతే మనసులో హ్యాపీ అయిపోయాను అనమాట. మా హస్బెండ్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. చాలా సంతోషపడ్డాను. మా మమ్మీకి కూడా ఫోన్ చేశాను, హ్యాపీ అయిపోయారు. దాని తర్వాత అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం.